హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను ఎగ్ గీ రోస్ట్ చేశానండి. ఇది చపాతీలోకి బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చండి. చాలా బాగుంటుంది చపాతీలోకి. ఈ గీ వేయడం వల్ల ఎగ్ కర్రీ చాలా ఫ్లేవర్ వచ్చిందండి. నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసారంటే ఎగ్ గీ రోస్ట్ ఎలా చేయాలనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోతామండి. ముందుగా మన ఎగ్స్ అయితే బాయిల్ చేసుకోవాలి కదా. నేనైతే ఒక 5 ఎగ్స్ని అయితే తీసుకున్నానండి. కొంచెం వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఈ ఎగ్స్ బాయిల్ అయ్యేలోపు మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు ధనియాలు, ఒక 4 నుంచి 5 ఎండుమిరపకాయలు వేసుకోండి. ఇవి లైట్గా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్నాక కొద్దిగా నానబెట్టుకునే చింతపండు వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనకు చూసారు కదా ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయి వీటిని వలిచి పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా ఎగ్స్ అన్ని మనం ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 3 నుంచి 4 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి. ఈ నెయ్యితోనే మొత్తం కర్రీ అంతా చేసుకోవాలి. ముందుగా బాయిల్ చేసుకుని ఎగ్స్ వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఎగ్స్ మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలోని ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఆనియన్ అనేది చాలా చిన్నగా తురుముకోవాలండి. ఇది కూడా మనకి లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. ఎక్కువగా ఫ్రై అవసరం లేదు. ఒక 70% ఫ్రై అయితే సరిపోతుంది. మనకు ఆనియన్ అనేది వేగిపోయింది కదా. ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక ఒక 2 మీడియం సైజ్ టమాటోని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటో అంతా కంప్లీట్గా మగ్గిపోయింది కదా. ముందుగా ప్రిపేర్ చేసుకుని మసాలాని యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా వేసుకున్నాక ఒక 3-4 నిమిషాలు అయినా సరే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, మనకు ఆయిల్ అనేది సెపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి, సరిపోతుంది. కారం అనేది మనం ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి కారం వేయనవసరం లేదు. ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 to 6 మినిట్స్ కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎగ్ గీ రోస్ట్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదండి ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో. టేస్ట్ అయితే చాలా బాగుందండి. చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. రైస్లో కూడా కలుపుకొని తింటే ఇంకా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కూడా నాకు మెసేజ్ పెట్టండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.